ఆ కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ నా విన్నపం ఒకటే. సో సే నో టు డ్రగ్స్ అండ్ సే నో టు సైబర్ క్రైమ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సో డ్రగ్స్ వల్ల చాలా జీవితాలు నాశమవుతున్నాయి. సో దాన్ని బారిన పడకుండా ఎవరైనా పడుతున్నారంటే వాళ్ళని ప్రివెంట్ చేయడానికి, అలాగే ప్రతి ఒక్కరు దీని నుంచి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. సో ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు ఒక సంకల్పం చేసుకొని నో డ్రగ్స్ క్యాంపెయిన్ని చాలా చక్కగా తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి దూరంగా ఉండాలి. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఏదైతే ఉన్నారో దీన్ని బారిన పడేవాళ్ళు, సో వాళ్ళని దాని నుంచి దూరం పెట్టాలి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. ఆ కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ నా విన్నపం ఒకటే. సో సే నో టు డ్రగ్స్ అండ్ సే నో టు సైబర్ క్రైమ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సో డ్రగ్స్ వల్ల చాలా జీవితాలు నాశమవుతున్నాయి. సో దాన్ని బారిన పడకుండా ఎవరైనా పడుతున్నారంటే వాళ్ళని ప్రివెంట్ చేయడానికి, అలాగే ప్రతి ఒక్కరు దీని నుంచి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. సో ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు ఒక సంకల్పం చేసుకొని నో డ్రగ్స్ క్యాంపెయిన్ని చాలా చక్కగా తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి దూరంగా ఉండాలి. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఏదైతే ఉన్నారో దీన్ని బారిన పడేవాళ్ళు, సో వాళ్ళని దాని నుంచి దూరం పెట్టాలి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి.